ఇప్పుడు ఎక్కడో యుద్ధం అవుతుందని ఇక్కడ వీళ్ళు డిప్రెషన్ ఉంటారు. ఎవరి కర్మ వాళ్ళది. భూమి కర్మ ఉంటది, సిటీ కర్మ ఉంటది, కంట్రీ కర్మ ఉంటది, చాలా కర్మలు ఉంటాయి. అవును. మన ప్రెసిడెంట్ చేసేది, ఇప్పుడు మన సిటీ యొక్క వీళ్ళు చేసేది కూడా మన కర్మానుసారమే వాళ్ళు చేస్తారు. కరెక్ట్. మనం ఒకసారి కేసీఆర్ వచ్చిన ఒకసారి వీళ్ళు వచ్చినట్టు ఒకసారి వాళ్ళు వచ్చినట్టాం కదా. ఇప్పుడు మన సిటీ కర్మ, ఈ తెలంగాణ కర్మ ఏముంటదో ఆ టైంలో మన కర్మ ప్రకారమే ఆ అధిపతి వస్తారు, ఆ పనులు చేస్తారు. మనం వాళ్ళని ఎంత తిడుతుంటే మన కర్మ అంతా వాళ్ళ కర్మ కూడా మనకు యాడ్ అవుతా ఉంటుంది. మన చెడు కర్మని నిజంగానే మనం తగ్గించుకోగలమా? 100%. ఏ విధంగా అంటారు? మన చెడు కర్మ అంటే, ఇప్పుడు కర్మ అన్నది చెడు మంచు అంటూ ఉండదు అంటే గాడు దృష్టిలో మనం ఏం చేస్తే మనకు అది వస్తుంది. మనం దాన్ని చెడు అని, మంచి అని, దానికి ఒక బాధ అని, దీనికి సుఖం అని పెట్టుకున్నాం. కరెక్ట్. మీరు మంచి కర్మను అనుభవించవచ్చు ఇన్వైట్ చేసుకొని, చెడు కర్మను రిలీజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఒకసారి ఇప్పుడు చెడు కర్మ అనుభవిస్తూ ఉంటే మంచిది రిలీజ్ అడగొద్దు, దాన్ని తెచ్చుకోవద్దు. ఈ చెడు దాన్ని ఫస్ట్ రిలీజ్ చేసుకోవాలి. ఎలా అంటే, మీరు డ్రీమ్ లో అడిగే ఒక పద్ధతి ఉంది. అలా కాకుండా ఇప్పుడు హీలింగ్ అన్నా కదా, ఇప్పుడు ఒక అబ్బాయి మాటలు మాట్లాడకపోతే మేము హీలింగ్ అంటూ చేసాం. వచ్చే అబ్బాయికి మాటలు ఇప్పుడు మొన్ననే చేసాం. నేను ఇటు యుఎస్ వచ్చే ముందు చేశాను. ముందు రోజు రాత్రే, నాకు నెక్స్ట్ డే ఫ్లైట్ ఉంది, ముందు రోజు రాత్రి అబ్బాయికి చేశాను. వస్తాయి మాటలు, 100% వస్తాయి అబ్బాయికి. మాకు క్లారిటీగా విజన్ లో చూపించారు. అబ్బాయి చాలా హయ్యర్ సోల్, ఒక రిషి, ఒక భూమి మీద ఒక పని మీద వచ్చాడు. ఆ రిషి మాతో మాట్లాడాడు, నేను ఒక పని మీద వచ్చాను కానీ ఇంట్లో 40 సోల్స్ ఉన్నాయమ్మా, 40 సోల్స్ ఉన్నాయి. ఏలియన్స్ అని, ఈ చనిపోయిన ఆత్మలు 40 ఉన్నాయి ఇంట్లో. అయితే వాటన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి ఒక వ్యాక్యూమ్ లాగా పంపించేసాం ఆత్మతలాలకి. పంపించేశాక అప్పుడు ఆ ఋషి ఏం చెప్పాడు మాకంటే, ఈ సోల్స్ వల్ల నేను రాలేకపోతున్నా, నా వాయిస్ కూడా వస్తలేదు, అవి అటాక్ చేస్తున్నాయి నన్ను. ఎందుకంటే వీళ్ళు మంచి చేస్తే మళ్ళీ మనకి భూమి బెటర్ అవుతుంది, ఈ నెగిటివ్ సోల్స్ అన్ని వెళ్ళిపోవాల్సి వస్తుంది. కరెక్ట్. అందుకని మన అందరినీ, ఇప్పుడు మీలాంటి మంచి వ్యక్తులని మంచి కాకుండా ఎప్పుడు ఆపుతూ ఉంటది. ఇప్పుడు మనకి పేస్ట్ లో అది ఉంది, థర్డ్ ఐ ఓపెన్ కాకుండా, టూత్ పేస్ట్, అట్లాగే కొన్ని మనం రోజు వాటర్, ఉప్పు, షుగరు, ఇవన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక పైకి రాకుండా మనని ఆపేస్తున్నాయి. ఎప్పుడు నెగిటివ్ జోన్ లో, నెగిటివ్ థాట్స్ లో ఉండేటట్టు బేసిక్వి. అంటే ఇవన్నీ తినకుండా ఉండాలంటున్నారా? అంటే మీరు న్యాచురల్ ఉప్పు, కళ్ళు ఉప్పు అంటారు కదా, న్యాచురల్ ఉప్పు తినాలి. ఈ స్టోర్ తయారు చేసింది మొత్తం కెమికల్, అందులో అంతా మిమ్మల్ని థర్డ్ ఐ ఓపెన్ కాకుండా ఆపే కెమికల్స్ ఉన్నాయి. వాటర్ లో ఉన్నాయి, ఎందుకంటే అది క్లోరిన్ అవి వాడడం వల్ల వాటర్ లో కూడా అది ఆపేస్తుంది. ఈ నెగిటివ్ సోల్స్ అది చేస్తుంది. సీరియల్స్ కూడా నెగిటివ్ సోల్స్ తీస్తాయి అవి. ఆ డైరెక్టర్స్ లోపలికి వెళ్ళి తీస్తాయి అవి, ఆ రైటర్ లోపలికి వెళ్ళి తీసేవి ఇవన్నీ. సో ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా పైకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పుడు సత్యయుగం రాకుండా ఉండాలంటే వాళ్ళు ఎంత వీలైతే అంత మనని అటాక్ చేయాలి. సో అది డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ మేము ఇవన్నీ క్లిన్స్ చేస్తాం వాళ్ళలో. ఆల్రెడీ ఎఫెక్ట్ అయినాయి బ్లాక్స్, చిన్నప్పటి నుంచి నువ్వు ఇది ఎందుకు పనికిరావు, నువ్వేం చేయలేవు, చిన్నప్పటి నుంచి బ్లాక్స్ ఉంటాయి కదా. మనం కొట్టినవన్నీ బ్లాక్స్ లాగా ఉండిపోతాయి వాళ్ళలో. వాళ్ళు తప్పు చేశారు కానీ వాళ్ళకు ఆ తప్పు చేసిన దానికంటే కూడా మనం చేసిన పని బ్లాక్ లాగా ఉంటుంది. సో ఆ బ్లాక్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తున్నాం. నెంబర్ 1, ఇప్పుడు మనకి లోపల భగవంతుడు ఉన్నాడు అంటే ఆ భగవంతుడి పైన లేయర్స్ ఆఫ్ మట్టి ఉంటుంది. ఈ అన్ని బ్లాక్స్ మనకి, ఇంకా కర్మలు, ఇవన్నీ కూడా బ్లాక్స్ లాగా ఉండిపోతాయి. అవన్నీ మనం రిలీజ్ చేసిన కొద్ది భగవంతుడు బయటకు వస్తాడు అనమాట. సో ఆ డివైన్ యూ కెన్ ఫీల్ ఇట్. ఇక్కడ మన హీలింగ్ లో ఏం చేస్తాము, ఒక్కొక్క లేయర్, ఇప్పుడు చక్రాస్ లో కూడా ఒక్కొక్క చక్రలో ఒక్కొక్కటి కర్మలు ఉంటాయి, బ్లాక్స్ ఉంటాయి. ఫస్ట్ చక్ర భూమితో అనుసంధానం. సో మనం ఏం చేస్తాం, అన్ని క్లిన్స్ చేస్తూ మనము మొత్తం మన సెల్స్ కూడా న్యూ సెల్స్ పెడతాము. ఈవెన్ మన డిఎన్ఏలో కూడా అన్ని చేంజ్ చేస్తాం. డిఎన్ఏలో మనకి రోగాలు ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి. నెక్స్ట్ 5 years కి మనం రిపేర్ చేసేస్తాం అన్నిటిని. ఇప్పుడు మన రిట్రీట్స్ అని చేస్తున్నాం కదా, ఇప్పుడు తిరుపతిలో ఉంది 7 కొండల పైన. మనకు అది హనుమంతుల వారు ఇచ్చింది. అంత పైన 250 people కి ఉండడానికి హాల్ అదంతా ఆయనే ఇచ్చారు మనకు. వ్యాస మహర్షి ఆశ్రమం అని, మలయాళ స్వామి అని వారిది ఉందన్నమాట. అక్కడ ఏం జరుగుతుంటాయండి? రిట్రీట్ చేస్తున్నాం, 2 day రిట్రీట్. అందులో అద్భుతంగా మనం ఏమేం చేస్తామంటే, ఫస్ట్ ఒక హోమం చేస్తాం. ఏంటంటే ఈ నెగిటివ్ అంతా రిలీజ్ కావడానికి. కొంతమంది లోపల సోల్స్ ఉండే ఛాన్స్ ఉన్నాయి. సో అవన్నీ రిలీజ్ చేయడానికి ఫస్ట్ హోమం ఉంటది. మనం ప్రతి దాంట్లో అట్లాగే చేస్తాం. ఆవు పిడికలతో శ్రీ రామనామంది హోమం ఉంటది. అది అయ్యాక నెక్స్ట్ మనం ఇదంతా, ఈ స్టోరీ అంతా, అంటే కళలను ఎట్లా తెచ్చుకోవచ్చు, అసలు కళలు ఏంది, కొంతమంది ఎందుకు రావు,
రావాలంటే ఏం చేయాలి, మొత్తం టీచింగ్ ఉంటుంది అక్కడ. అయితే ప్రతి కళకి ఒక అర్థం ఉంది, ప్రతి కళకి ఒక అర్థం ఉంది. దాంతో లైట్ తీసుకోవడానికి లేదు. లేదు, దానికి మీనింగ్ మేము ఈజీగా చెప్పగలుగుతాం. ఓ, మాకు డ్రీమ్ డీకోడింగ్ అని గ్రూప్స్ ఉన్నాయి మనకి. ఓకే. ఒక 3,000 మంది 5,000 మంది గ్రూప్స్ ఉన్నాయి మనకు. ఆ డీకోడర్స్ కూడా ట్రైన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు వచ్చిన డ్రీమ్ పెడితే వాళ్ళు మీకు ఆన్సర్ చెప్పి దాన్ని ఆ దయ్యాన్ని ఎట్లా రిలీజ్ చేసుకోవాలో చెప్తారు. అది రిలీజ్ చేసుకోగానే ఇంకా మళ్ళీ మీకు ఆ డ్రీమ్ రాదు. రైట్. అందుకే మళ్ళీ మళ్ళీ వస్తుంది, అది రిలీజ్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా రిలీజ్ చేసుకోవాలంటే, నేను ఏం చేస్తే నీకు ఈ స్థితి వచ్చింది నాకు అది చూపిమని అడగాలి. డ్రీమ్ లో మీకు ఆ స్టోరీ వస్తుంది. ఓహో, మీరు ఏం చేశారో ఒక జన్మలో వస్తుంది. కానీ అంత కనెక్ట్ అవ్వగలగాలి మనం కూడా. అవసరం లేదు, మీరు అడగగానే వస్తుంది, మీ సోలే ఇస్తుంది మీకు. ఓకే. ఎప్పుడు మీకు రాదు డ్రీమ్ అని అనుకుంటారంటే, మీకు గనుక సోల్లో అంత పవర్ అంటే గుర్తు పెట్టుకునేది లేకపోతే, ఇవ్వడం ఇస్తారు వాళ్ళు. మీకు ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి మీకు పవర్ అవసరం లేదు. రైట్ రైట్. కానీ ఇచ్చింది చూడడానికి పవర్ అవసరం మీకు. సో అప్పుడు మేము కొన్ని టెక్నిక్స్ చెప్తాం. నువ్వు ఇది చెయ్యు, నీకు గుర్తుంటది. పడుకుంటప్పుడే అడిగేటప్పుడే చెప్పాలి, నాకు గుర్తుండేలాగా శక్తిని ఇవ్వండి మాస్టర్స్ అని అనాలి. రైట్. సో మీకు టెంపరీ శక్తిని ఇచ్చినా గుర్తుంటట్టు చేస్తారు. రైట్. ఆ శక్తి పెంచుకోవడానికి కూడా మనం నేర్పిస్తాం థింగ్స్. మనదంతా ఫాస్ట్ ట్రాక్. గంటలు గంటలు మెడిటేషన్ చేయి, గంటలు గంటలు కూర్చొని ఇది చేయి, గంటలు గంటలు అది చేయి ఉండదు. చాలా ఫాస్ట్ ట్రాక్ ఇస్తాం మనం మిమ్మల్ని ఎన్లైటన్ చేయడానికి. సో అందులో మీకు ఎప్పుడైతే ఆ డ్రీమ్లో వస్తుందో, ఒక్కసారి మీరు అది చూసుకున్నాక మీలో అంతా ఒక లాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓ మై గాడ్, ఇది నేను చేసిన, అసలు ఈమెకి నేను ఎంత అన్యాయం చేశాను అని ఒక్కసారి మీరు ఆ యూనివర్స్కి ఒక 3 days చెప్పుకుంటే చాలు. యూనివర్స్కి నేను చేసిన, నేను ఒప్పుకుంటున్నా. మీరు పశ్చాత్తాపం, పరివర్తనం, ప్రాయశ్చిత్త ప్రక్రియ 4P అంటాం. మీరు యూట్యూబ్లో 4P అని కొట్టండి వచ్చేస్తుంది. తెలుగు అంటే తెలుగు, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్. ఓకే. డైలీ మనకు ఒక 10 times ఈ 4P అనేది వస్తూనే ఉంటుంది లైవ్లో. ఈ 4P అంటే ఏంటంటే పశ్చాత్తాపం, నేనే చేశానని ఒప్పుకోవడం, నేను ఇంకెప్పుడు ఇట్లాంటి పని చేయను. పరివర్తన అంటే ఎప్పుడు నేను ఇలాంటి పని చేయను అని ప్రామిస్ చేయడం, రియలైజేషన్. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే అట్లాంటి పీపుల్కి మీరు హెల్ప్ చేయాలి. ఓకే. సేవ. ఏదైతే మీరు చేశారో అట్లాంటి పీపుల్కి మనీ ఇవ్వడము, శారీరకంగా హెల్ప్ చేయడము. సో ఇప్పుడు మన దాంట్లో అదే చేస్తాం. మీకు ఏవేవైతే డ్రీమ్స్ వస్తాయో, మీరు డొనేషన్ లాగా 50 రూపాయలు ఇచ్చారనుకోండి, నేను కంపల్సరీ మంత్లీ వెయ్యాలంట. 5 రూపాయలైనా పర్లేదు, 10 రూపాయలైనా పర్లేదు. ఎవ్రీ మంత్ యూ హ్యావ్ టు డొనేట్ వాట్ యు మేక్. సో అది కూడా రైట్ ఆర్గనైజేషన్కి. రాంగ్ ఆర్గనైజేషన్కి ఇస్తే మళ్ళీ అది మన కర్మ వస్తుంది. అవును అవును. మీరు ఇచ్చిన 50 రూపాయలు, ఇప్పుడు మీకు వచ్చింది ఆమెను భౌతికంగా హింసించి, శారీరకంగా హింసించారు. అట్లా హింస గోత్రు అయ్యే ఉమెన్ ఆర్గనైజేషన్, అది కూడా న్యాయబద్ధంగా పనిచేసే ఆర్గనైజేషన్కి మనం వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూసుకుని అవి కొనిస్తాం. ఎవరికి డబ్బులు ఇవ్వం మనం. రైట్. ఇప్పుడు వృద్ధాప్యం, కొంతమందికి ఓల్డ్ ఏజ్ వాళ్ళని సతాయించినట్టు వస్తుంది డ్రీమ్లో. ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ వీళ్ళు సేవ చేయాల్సి వస్తుంది పేరెంట్స్కి. ఏంటి అని చూస్తే వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు జన్మల వృద్ధులని సతాయించినట్టు ఉంటుంది. మనం ఏం చేస్తాం, వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఓల్డ్ ఏజ్ హోమ్ ఎక్కడైతే న్యాయంగా ధర్మపరంగా పనిచేస్తున్నారో, వాళ్ళకి డబ్బులు తక్కువ ఉన్నాయో వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేస్తాం. నేను ఎప్పుడు కూడా మన ఓన్ కడదాము చేద్దామంటే నో చెప్తా. దెర్ ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్స్ న్యాయపరంగా ధర్మపరంగా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి డబ్బులు లేక కష్టాలు పడుతున్నారు. వాళ్ళకి వెళ్ళి సాయం చేస్తే అయిపోద్ది కదా, మళ్ళీ మనం ఒకటి కట్టడం ఎందుకు? కరెక్ట్. సో వాళ్ళకి కన్స్ట్రక్షన్ కావాలని చేస్తాం, వాళ్ళకి వాటర్ ఇష్యూ ఉన్నా మనమే అన్ని ఇంగ్రీడియంట్స్ కొనిచ్చి మన వాళ్ళు వెళ్ళి అక్కడ సెట్ చేసి వస్తారు. రైట్. ఫుడ్ లేదు, లేకపోతే 10th class ఎగ్జామ్స్ దగ్గర 10th class ఎగ్జామ్స్ కడతారు ఫీజులు వాళ్ళకి. సో ఎవరికైతే ఎడ్యుకేషన్, ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉంది, అప్పుడు మీరు ఈ ఎడ్యుకేషన్ ఫీజులు కట్టారు. సో ఏది ఉంటే అది ఇవ్వాలి, అది కూడా మనస వాచ కర్మ. అందుకని మీరు ఎవ్రీ మంత్ 5 రూపాయలైనా మీకు కష్టం కాకుండా ఇవ్వండి అని. రైట్. హృదయంతో ఇవ్వండి, ఇష్టంతో ఇవ్వండి. సో దాంతో ఏమవుతుందంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మ మీరు చూసుకున్నారు, మీలో రియలైజేషన్ వచ్చింది. అరే నేను ఎవరిని బ్లేమ్ చేయడం మానేస్తారు, ఇంకా నేను చేసిందే నాకు వచ్చిందని వస్తుంది. నెంబర్ వన్ బ్లేమ్ చేయడం మానేయాలి వేరే వాళ్ళని, మీకు కర్మ రిలీజ్ అవ్వాలంటే. నెంబర్ 2 నేనే చేసిన అంటుండ్రు మీరు. ఇంకోటి ప్రాయశ్చిత్తంలో భూమికి, ఎనిమల్స్కి, మనుషులకి సేవ చేస్తా అని ప్రామిస్ చేయాలి. చెట్లను కొట్టేయ అని, జంతువులను చంపనని. ఇప్పుడు మనం చేసే పని అదే కదా. మీరు నాన్ వెజ్ తింటారా? తినరా? అదే జంతువుని చంప, అదే అందుకే అంటున్నాను. అందరితో ప్రామిస్ చేపిస్తాను నేను ఎట్లా తింటా. లేదు లేదు, నా ఉద్దేశం ఏంటంటే స్టార్టింగ్ తినేవాళ్ళు తర్వాత మధ్యలో ఆపేస్తారా లేకపోతే? స్టార్టింగ్ మేము ఏమంటారు, క్షత్రియులు గట్టిగా తింటారు, నాన్ వెజ్ తింటారు. కానీ నేను ఇప్పుడు కూడా ఫుడ్డే తినేదాన్ని కాదు. గాలి పీల్చుకొని బతుకుతావు నువ్వు అంటారు నా పేరు. నువ్వు గాలి తింటావు అంటారు. ఎప్పుడు కూడా నేను ఫుడ్, ఐ వాజ్ నెవర్ బీన్ ఫుడ్ ఇష్టంగా తినేది కాదు. అందులో తింటే సీ ఫుడ్ తినేదాన్ని. నాన్ వెజ్
అసలు ఈ ల్యాండ్ మీద ఉన్నవి నాకు ఎప్పుడు సెట్ అయ్యేవి కాదు. రైట్. ఎప్పుడో మానేసా ఈ చికెన్ మటన్ అంటూ. ఓన్లీ వాటర్లో ఉండేవి మీకు మామూలుగా వాటిని చంపితే పెయిన్ ఉండదు. ఫిష్కి పెయిన్ రాదు మీరు పట్టుకున్న చంపిన. సో మీకు ఇంకోటి నీళ్ళల్లో ఉంటాయి కాబట్టి వాటి ఎనర్జీ వేరు, వాటి లోకం వేరు, వాటి గోల వేరు. సో కంపారిటివ్లీ మీలో ఎక్కువ చేంజెస్ ఆధ్యాత్మికంగా మనం గ్రో అయ్యేటప్పుడు కాదు ఏదైనా చేంజెస్ ఎక్కువగా డిఫరెన్స్ ఉండదు అంటే అందులో వాటితోటి ఏదైనా చంపడమే. రైట్. ఇప్పుడు ఏది చేయను నేను. కానీ కంపారిటివ్లీ ఆటోమేటిక్గా నేను తింటే అది తినేదాన్ని లైట్గా, లేకపోతే అసలు నేను తినేదాన్ని కాదు, ఫుడ్డే తినేదాన్ని కాదు, లంచ్ తీసుకెళ్లేదాన్ని కాదు, బ్రేక్ఫాస్ట్ తినేదాన్ని కాదు, ఈవినింగ్ వచ్చాక పల్లీలు తినేదాన్ని, 10 పల్లీలు, ఆ టైపు నా జీవనం. తర్వాత కూడా ఎప్పుడు కూడా నా ట్విన్స్ పుట్టాక కొంచెం బెటర్ అయ్యా ఫుడ్ తినడంలో. రైట్. తక్కువ క్రేవింగ్స్, తక్కువే ఫుడ్డే తక్కువ. అదేమో అంటారు కదా ఆధ్యాత్మిక గురువుల లక్షణం.